హాయ్ అండి, నమస్తే. ఈరోజు దొండకాయ వేపుడు చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఈ వేపుల్లో నేనైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడానండి. ఆనియన్స్ కానీ, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేమీ లేకుండా ఈ వేపుడు చేశానండి. ఇది మనం రసం అన్నంతో కానీ, పప్పు అన్నం, సాంబార్ అన్నం వీటితో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే ఈ వేపుడిని జొన్న రొట్టె కాంబినేషన్గా చేశానండి. చాలా బాగుంది. ఈ వేపుడు కోసం నేను అరకిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చక్రాల్లా కానీ నిలువుగా కానీ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే వీటిని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఆవాల నూనె వేసుకున్నానండి. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైని మనము చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి. నాకైతే 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు పసుపు, ఉప్పు బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకోవాలి. మనం చిన్న మంట పైన ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలండి. ఈ దొండకాయలు మగ్గడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం ప్లేట్ తీసి మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలా ఇవన్నీ మెత్తబడడానికి మనము మంటని చిన్నగానే పెట్టుకోవాలా. ఇలా మధ్యలో కలుపుతూ ముక్కల్ని నొక్కుతూ చెక్ చేసుకోవాలండి. ఇలా 2-3 ముక్కల్ని నొక్కి చూద్దాము. ఇప్పుడు ఇవి కొద్దిగా మెత్తబడ్డాయండి. మనం మసాలాలు వేసుకుందాము. దీంట్లోకి నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా కలిసేలాగా కలిపి ఒక 2 నిమిషాలు ఈ పొళ్ళన్నీ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం మెత్తగా దంచుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలండి. నేను ఇంట్లో కొబ్బరి కారం చేసి పెట్టుకున్నానండి, అదే వేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. దీంట్లో కొబ్బరి, వెల్లుల్లి, కొద్దిగా కారం వేసి మిక్సీ చేశానండి. ఈ పొడి వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేగనిచ్చి దించేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఇది నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. చాలా బాగుంటుంది.